మెంతి చెమన్ కర్రీ రోటీలోకి, పరోటీలోకి, బటర్ నాన్కి తినొచ్చు. మెంతి 1 కప్పు తీసుకోండి. మెంతి ఆకు, కొంచెం శనగపిండి, కొద్ది మగ్గగానే నువ్వులు వేసి చిటపటలు ఆడిపియండి. ఈ నూనె ఒక ప్లేట్లో పోసి చల్లారినాక మిక్సీ పట్టుకోండి. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. కొంచెం కచ్చాపచ్చ దంచిన ఎల్లిపాయలు, 2 పచ్చిమిర్చి మగ్గగానే కొంచెం మెంతి కప్పు వేసేసుకోండి. మనం మెంతి తెంపి ఫ్రెష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ పోయేదాకా కొంచెం చూసుకోండి. పెట్టుకుందాం. దానిలోపు ఒక కడాయి పెట్టుకొని గీ వేసుకుందాం. బటర్ ఉంటే బటర్, గీ, పల్లీలు మిక్సీ పట్టేసిన. ఇప్పుడు ఒక 4 స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాక కొంచెం వేడి కాగానే కచ్చాపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు మగ్గగానే ఒక 4 ఉల్లిగడ్డలు చిన్నగా తరుముకొని అవి ఎర్రగా అయ్యేలోపున కాజు, టమాటా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ అయ్యేలోపున దీనికి కావాల్సిన వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. పసుపు, కారం, అల్లం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, రుచికి సరిపడిన ఉప్పు వేసుకోండి. ఇప్పుడంతా కొంచెం మిక్స్ చేసుకున్నాక మనం కొద్ది కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకోండి కట్ చేసి. ఇప్పుడు కాజు, టమాటా మిక్సీ చేసుకున్నాక అది కూడా వేసి కొద్దిసేపు కలపండి. కలిపినాక కొంచెం వాటర్ వేయండి. చిక్కదనం ఆయిల్ పైకి తేలే అంతలోపు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని ఇప్పుడు తీయండి. పల్లీల పౌడర్ చేసినాం కదా, పల్లీలు, నువ్వులు, శనగపిండి కొద్దిసేపు కలుపుకోండి. అవి చిక్కగా వచ్చే వరకు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చూసేసుకోండి మీ రుచికి తగ్గట్టు సాల్ట్. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. టుకుటుకుటుకు అంటున్నప్పుడు మనం మెంతిని ఉడికించినాం కదా ఆయిల్లో, అది వేసి 10 నిమిషాల వరకు మూత పెట్టుకోండి. కలిపి ఇలా కలుపుకున్నాక దగ్గరకు వచ్చింది మొత్తము. చీజ్ వేసుకోండి. చీజ్ మీ ఇష్టం. నేనైతే ఇంట్లో ఉందని వేసుకున్నాను టేస్ట్ కోసం. చీజ్ వేసినాక కొద్దిగా కొత్తిమీర చల్లుకొని 1 రౌండ్ కలుపుకొని మూత పెట్టేసుకోండి. మన మెంతి చెమన్ కర్రీ రెడీ. బటర్ నాన్లోకి తినొచ్చు, చపాతీ, రోటీ నచ్చిన విధంగా తినొచ్చు. మా పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ రోటీని, బటర్ నాన్ని, మెంతి చెమన్ని. మీరు కూడా టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకోసమే. బాయ్.